ఇక బ్రేకింగ్ విజువల్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర కేంద్రంలో గత 6 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడున్న ప్రాంతాలన్నీ జనజీవనం రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జనజీవనానికి ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మా రిపోర్టర్ రామేశ్వర్ ఆ ఫోన్ ద్వారా లైన్లో ఉన్నారు. చెప్పండి రామేశ్వర్. మహేష్, నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలో అల్పపీడనం ప్రభావం వల్ల బాసర మండల కేంద్రంలో వర్షం దాటికి జనజీవనంతో పాటు రైతుల పరిస్థితి కూడా తీవ్ర అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా బాసర మండల కేంద్రంలో గత 6 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు బాసర మండల పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారు బాసర మండల కేంద్రంలో 10 గ్రామాల రాకపోకలుగా నిలిచిపోయాయి. రోడ్డు వ్యవస్థ, చెరువులు, వాగులు, వంకలు పూర్తిగా వరద నీటిలో నిండిపోయాయి. బాసరలో గోదావరి నీటి మట్టం కూడా పూర్తిగా పెరిగిపోయింది. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా గానీ చేజారిపోవడంతో అటు మహారాష్ట్రతో పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి మనకు ఇంతకు ముందే వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. అతి భారీ వర్షాలు పడడంతో బాసర మండల కేంద్రం మాత్రం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అయితే రామేశ్వర్, ఇప్పుడు ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలను ఎలాంటి చర్యలు చేపట్టారు? వాళ్ళకి ఎలాంటి సహాయ కేంద్రాల ద్వారా వసతి కల్పించారు? ముఖ్యంగా బాసర మండల కేంద్రంలో రవీంద్రపూర్ కాలనీతో పాటు మైలాపూర్ కాలనీలో కొన్ని వరద ప్రాంతాలకు గురైన ప్రజలకు స్థానిక రెవెన్యూ అధికారులు గాని, పోలీసులు గాని, స్థానిక అధికార పార్టీ నాయకులు గాని గతంలోనే మనం ఇంతకు ముందు కళ్ళకు కట్టినట్టు వాళ్ళకి చూపించింది, ప్రేక్షకులకు చూపించింది. దెబ్బల సహాయంతో వాళ్లకు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ గత 6 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు బాసర మండల కేంద్రంలో రైతులు, చిన్న చిన్న రైతులు, ఆ తర్వాత కూలీలు, ఆ తర్వాత చిన్న వ్యవస్థలో ఉన్న ఇండ్లు కూడా ప్రాంతాలకు గురైన బాధ్యులకు, ముఖ్యంగా మన రవీంద్రపూర్ కాలనీలో, మైలాపూర్ కాలనీలో ఉన్న వారికి బాసర ఆలయం వద్ద వసతి కల్పించారు. నిన్నటి నుండి వాళ్ళు అక్కడే ఉన్నారు. అదే రామేశ్వర్, ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము, ఇక్కడ ఇల్లు కూడా కూలిపోయినట్టు కూడా మనకు కనిపిస్తుంది. మరి ఇలా ఎవరైనా గాయపడ్డారా? ఎవరికైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగా? సుమారు 6 నుండి 8 ఇండ్ల వరకు బాసర మండల కేంద్రంలో కూలిపోయాయి. గాయాలు మాత్రం ఎవరికి కాలేదు. స్థానిక తహసీల్దార్ మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళ ఇంటిని పర్యవేక్షించి వాళ్ళ ఆరా తీసుకొని వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి సాయం అందజేస్తామని చెప్పి తహసీల్దార్ చెప్తున్నారు. ఈ వసతి గృహాలలో ఏర్పాటు చేసినటువంటి వాళ్లకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో, ఇక్కడ భోజన వసతి ఇట్లా కల్పించారా? భోజన వసతి ఆలయం తరఫున ముఖ్యంగా స్థానిక సర్పంచే గాని, ఇతర అధికార పార్టీ నాయకులే గాని వాళ్ళకి వసతి కల్పిస్తున్నారు. ఉదయం టిఫిన్ గాని, మధ్యాహ్నం పూట మాత్రం వాళ్ళకు ఆలయంలో ఉన్న అన్నదాన సత్రం ద్వారా అన్నదానము వాళ్ళకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. అయితే రామేశ్వర్, మాత్రం కొందరు దాతలు సహకరిస్తున్నారు. రాత్రి పూట వాళ్ళకి భోజన వసతి కోసం దాతలు వాళ్ళకి భోజనాలు సుమారు 10 నుండి 15 కుటుంబాల వరకు 35 మంది వ్యక్తులకు వాళ్ళు సేవ చేస్తున్నారు. ఓకే రామేశ్వర్, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ ఎమ్మెల్సీలు కూడా స్థానికంగా ఉండి చూసుకోవాలని కూడా చెప్పారు. దీనిపై అక్కడ ఉన్న అధికారులు కానీ, నాయకులు కానీ ఎలాంటి చర్యలు చేపడుతారు? ఆ సహాయక పర్యాటక ప్రాంతాలలో ఎలాంటి చర్యలు చేపట్టారు? అందుబాటులో ఉన్నారా? స్థానిక ఎమ్మెల్యే నిన్న బిజిరెల్లి మంత్రి గారు బిజిరెల్లి వరకు వచ్చారు. అక్కడ బిజిరెల్లి వాగు చాలా పూర్తిగా నిండిపోయింది కాబట్టి రాలేకపోయారు. ఇక్కడ రవీంద్రపూర్ కాలనీ వాసులు మాత్రం వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. సుమారు 10 నుండి 15 కుటుంబాలు పూర్తిగా వాళ్ళ ఇల్లు నీటిలో జలమట్టమయ్యాయని చెప్పేసి వాళ్ళు రోడ్డుపై ధర్నా చేస్తే స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాత్రం ఇక్కడికి వచ్చి ఆయనను పరామర్శించి వాళ్లకు వేరే దగ్గర చేపడతామని చెప్పారు. మొత్తానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ముఖ్య ఎంపీలకు గాని, ముఖ్యంగా మంత్రులకు గాని, ఎమ్మెల్యేలకు గాని వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వారా గాని, సర్పంచ్ల ద్వారా గాని ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. అయితే ఇప్పుడు పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి గోదావరి నది తీరాన ఉన్నటువంటి ఎన్ని గ్రామాలు ఉన్నాయి? వాళ్ళకి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఏ ప్రాంతాలకు తరలించారు? ముఖ్యంగా బాసర మండల కేంద్రంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో సుమారు ఒక 10 నుండి 12 గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరికీ మత్స్యకారులకు గాని, పడవ నడిపే నావికులకు గాని, భక్తులకు గాని ఎప్పటికప్పుడు ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎవ్వరు కూడా గోదావరి నదిలో స్నానానికి వెళ్ళొద్దు,
అని చెప్పేసి చెప్పుకున్నారు. ముఖ్యంగా బాసర మండల కేంద్రంలో మాత్రం అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. గోదావరి నదిలో తీవ్ర ప్రవాహం ఉన్నందువల్ల వాళ్ళకి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ, ముఖ్యంగా అక్కడ మైక్ల ద్వారా కానీ ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ రామేశ్వర్, థ్యాంక్ యూ. ఇప్పుడు బ్రేక్ చూద్దాం.